దావీదు అంటున్నాడు, నేను వారి బాధను పంచుకున్నానయ్యా, వారికి స్నేహితుడనైనట్టుగా, వారికి చెలికాడనైనట్టుగా నేను వారితో ఉన్నా. అయితే వారు నన్ను మాత్రం గుంటలో త్రవ్వాలని, చంపాలని, నిర్నిమిత్తముగా పట్టుకోవాలని, వారు శత్రువు వలలు ఒడ్డినట్టుగా, పక్షుల కోసం వలలు ఉరులు ఒడ్డినట్టుగా నన్ను పట్టుకోవడానికి, గుంటలో త్రోవడానికి, చంపడానికి నిర్హేతుకముగా కారణాలు ఏమీ లేకుండా ఉన్నప్పటికీ నన్ను గూర్చి నన్ను నాశనము చేసి వారు సంతోషించాలని అనుకుంటున్నారయ్యా. కాబట్టి నువ్వు చూడు, నువ్వు నా పక్షాన ఎలా ఉన్నావో చెప్పునా. 5వ వచనం 6వ వచనం చదువుకుందామా? యెహోవా, అందరం చదువుకుందాం. యెహోవా దూత వారిని పారదోలును గాక, వారు గాలికి కొట్టుకొని పోవు పొట్టువలేనుందురు గాక. యెహోవా దూత వారిని తరుమును గాక, వారి త్రోవ చీకటి అయి. ఎవరి దూత? దావీదు పక్షాన ఎవరి దూత? యెహోవా దూత వారిని తరుమును గాక. ఏమండి, ఏ కారణాలు లేకుండా మనకు కూడా అప్పుడప్పుడు శత్రుత్వం మొదలైద్ది కదా, అప్పుడప్పుడు శత్రువులు అయిపోతారు కదా. అప్పటి వరకు మనతోనే ఉంటారు, మనతో మంచిగానే మాట్లాడతారు, మనతో కలిసి స్నేహం చేస్తారు, ఒకే మంచం ఒకే కంచం అన్నట్టుగా ఉంటారు. కానీ ఉన్నట్టు ఉండి ఏదో వ్యత్యాసం, స్వార్థపూరితమైన మనస్సు వారిలో ప్రేరేపింపబడి, స్వార్థపూరితమైనది ఏదో వారిలో ఉండి, అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఉన్నట్టుండి శత్రువులు అయిపోతారు, ఉన్నట్టుండి పగలు పెంచుకుంటారు. అవునా కాదా? ఒకవేళ మనుషులుగా మాకందరూ మిత్రులేనండి అని అనేవారు, ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామా? అందరూ నాకు మిత్రులేనండి, ఒక శత్రువైన అపవాది తప్ప. శత్రువైన అపవాది అందరికీ విరోధియే, దేవునికి విరోధి, మనకు కూడా ఆయన బిడలైన వారే అందరికీ విరోధి కాదు. ఒకవేళ అలాంటి వారుగా ఉంటే, ఎవరో మనకు ఒకవేళ శత్రువులుగా ఉంటే, వారి నిమిత్తమై ప్రార్థన చేయాలి, వారి నిమిత్తం దేవుని సన్నిధిలో వేడుకోవాలి. అదే దేవుని బిడ్డలమైన మనకు నిదర్శనం. కాబట్టి అయితే దేవుడు ఏం చేస్తాడు అనుకుంటే, మనం ప్రార్థన చేస్తే ఆ చివరి వచనాల్లో ఏమైనా వ్రాయబడి ఉందో, 27-28 వచనాలు, నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక. అంతే, తన సేవకుని క్షేమము చూచి. ఎవరి క్షేమం? ఇప్పుడు చెప్పింది అదే. దావీదు అలా మాట్లాడాడు. మనము కూడా, ప్రభువా వారిని క్షమించు, వారు ఎందుకు కోపపడుతున్నారో, ఎందుకు అసూయ పెంచుకున్నారో, ఎందుకు ద్వేషం పెంచుకున్నారో, ఎందుకు కలహం పెంచుకున్నారో, నేనైతే నిర్దోషిని, నా మనస్సాక్షిని బట్టి నేనైతే నీ దృష్టిలో నిర్దోషిని. కాబట్టి వారు ఎన్ని పగతో ఎన్ని ఉరులు ఒడ్డినా, ఎంత వాళ్ళు కీడు చేయాలని వారు పన్నాగాలు పన్నినా, నువ్వేం చేస్తావో తెలుసా? తన సేవకుని క్షేమం, నీ సేవకురాలు నేనైతే, నీ భక్తురాల్ని నేనైతే, నిన్ను సేవించే నిజముగా నీ ప్రియ కుమారులు కుమార్తెను నేనైతే, నువ్వేం చేస్తావో తెలుసా? క్షేమమును చూచి ఆనందించే దేవుడు. అందరం కలిసి చెప్తామా? తన సేవకుని క్షేమమును చూచి యెహోవా ఆనందించువాడు. ఏమండి, ఒకవేళ మనం సంతోషంగా ఉంటే మన ఇరుగు పొరుగు వారు, ఏం పొంగుతున్నారా వీళ్ళు అని అనుకోవచ్చు. ఒకవేళ మనం బాగా సంతోషంగా ఉండి కావలసిన ఒక మంచి పదార్థాలు వండుకొని ఆనందంగా ఉంటే, ఏం తింటున్నారా వీళ్ళు అని అసూయపడవచ్చు. లేకపోతే మనం ఆరోగ్యంగా పని చేసుకుంటున్నాం అనుకోండి, పనంతా వీళ్ళదే. ఏమండి, సంతోషించి చెప్పుకుంటున్నారట? కాదు. వారిలో ఏంటంటే ఒకలాంటి ద్వేషభావం, పనంతా వీళ్ళదే, ఎంత కష్టపడి పని చేస్తారండి వీళ్ళు అని అనుకుంటారు, చూసారా? అలాంటి వారిని
తన సేవకుని క్షేమము చూసి, అలాంటి వారు ఎన్ని అనుకున్నా హేతువు లేని శాపములు ఏది తగలవు కనుక దేవుడు అంటున్నాడు తన క్షేమమును చూసి, తన సేవకుని క్షేమము చూసి ఆనందించే దేవుడు. ఎటువంటి కీడు, అపాయము, ఆపదలు రాకుండగా తన సేవకుని, అంటే మనం ఆయన సేవిస్తే చాలండి, ఆయన ఆరాధిస్తే చాలు. ఈ ఉదయకాల సమయంలో మనం అందరం మన పనులు వదులుకొని దేవుని సన్నిధిలోనికి ఎందుకు వచ్చాం? దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి, ఆయనను కీర్తించడానికి, ఆయన ఏమై ఉన్నాడో ఆయనను ఘనపరచడానికి. అందును బట్టి మనకు వచ్చేదేంటయ్యా అంటే క్షేమం, ఆరోగ్యం, బలం, శక్తి. అంతేకాదు నిత్య జీవానికి వెళ్ళడానికి ఈ పరిశుద్ధ దినాన్ని ఆశీర్వదించి పరిశుద్ధపరచబడింది కనుక ఈ పరిశుద్ధ దినాన్ని మన అందరినీ పరిశుద్ధపరచడానికి దేవుని స్తుతిద్దామా, దేవుని ఆరాధిద్దామా. అంతేకాదు 28వ వచనంలో అంటాడు, నా నాలుక నీ నీతిని గురించి, నీ కీర్తిని గురించి దినమెల్లా. ఎప్పుడు దినమెల్లా, రోజంతా. ఇప్పుడు మనం అందరం మా అయితే 2 గంటలు 3 గంటలు దేవుని సన్నిధిలో ఉంటాం. కానీ దావీదు అంటున్నాడు, ప్రభువా నువ్వు ఇంత గొప్ప కార్యాన్ని చేసేటప్పుడు, శత్రువులను నీ దూతను పంపి తరిమేటప్పుడు నేనేం చేస్తానో తెలుసా? దినమెల్లా నీ నీతిని గూర్చి, నిన్ను గూర్చి నేను సల్లాపములు, అంటే స్నేహభావముతో నిన్ను స్తుతిస్తా, నిన్ను ఆరాధన చేస్తా. ఏమండి, ఎంత భయంకరమైన దినాల్లో ఉన్నామో తెలుసా? ఎంత భయంకరమైన దినాల్లో ఉన్నామో అర్థమవుతుందా? చిన్న పిల్లల్ని కూడా బ్రతకనివ్వట్లేదు. నమ్మి చిన్న పిల్లల్ని వదిలిపెడితే కూడా 10th క్లాస్ వాడు వచ్చి బ్యాట్ కోసం వచ్చి పొడిచి చంపేస్తున్నాడు. ఎంత భయంకర! ఈ వారంలో విన్న ఆ వార్తను వింటే నాకు చాలా భయం వేస్తుంది. అంటే పిల్లలకు ఇంట్లో కూడా క్షేమము లేదు, ఇంట్లో కూడా భద్రత లేదు. దానిని బట్టి దేవా నీ దూతను మాకు కావలిగా ఉంచుతానన్నావుగా, ప్రభువా మా కుటుంబాన్ని కాపాడు నాయనా, మా కుటుంబాన్ని కాపాడు, మా బిడ్డల్ని కాపాడు, మా భర్తల్ని కాపాడు, పరిపాటులో తోడుగా ఉండు. ఇంతవరకు తోడుగా ఉన్నావు, నీకు స్తోత్రములని 2 చేతులు ఆయన తట్టు ఎత్తి ప్రభువా హృదయ అంతమును నీకే దేవా, ఆరాధించి ఆనందింతురు నీలో దేవా. పడదమా, అర్పించెదను నా సర్వమును నీకే దేవా, ఆరాధించెద నీలో దేవా. కృప చూపి నన్ను అభిషేకించి వాగ్దానములు నెరవేర్చినావే. పడదమా, కృప చూపి నన్ను అభిషేకించి వాగ్దానములు నెరవేర్చినావే. బహువింతగా నన్ను ప్రేమించినావయ్యా, బలమైన జనముగా నన్ను మార్చినావే. నీ కీర్తి జగమంతా వివరింతును, నీ దివ్య మహిమలను ప్రకటింతును. నీ కీర్తి జగమంతా వివరింతును, నీ దివ్య మహిమలను ప్రకటింతును. కృపగల దేవా, దయగల రాజా, చరితి నిన్నే బహుగణ తేజ. నీ చరణములే నే కోరితిని, నీ వరములనే నే వేడితిని. అర్పించెదను నా సర్వమును నీకే దేవా. అర్పిస్తూ పడదాం మనం సమస్యలుగా సాగిపోదు. అర్పించెదను నా సర్వమును నీకే దేవా, ఆరాధించి ఆనందించెద నీలో దేవా. శక్తికి మించిన
ధూళి అయినను జీవింపజేసెదవు. మరి ఒకసారి లోకమంతయు దూరమైనను నన్ను చేరదీసెదవు. దేహమంతయు ధూళి అయినను జీవింపజేసెదవు. అమరుడవు అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. చేరితి నిన్నే విరిగిన మనసుతో కాదనలేదే. పాడదామా? విరిగిన మనసుతో కాదనలేదే, హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం. నిరతము నాలో నీవే చెరగని దివ్య రూపం. కూర్చుందామండి. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య సర్వశక్తి కలిగినటువంటి నామములో ఈ 2025వ సంవత్సరం ఆగస్టు నెల 24వ తేదీ ఆదివారపు ఆరాధన కొరకు కూడి వచ్చిన మీకు, అలాగే మన కార్యక్రమాన్ని వీక్షించుటకు ఆసక్తి కలిగినటువంటి మరి ప్రియులైన మీ అందరికీ కూడా ప్రభు పేరిట ముందుగా నా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలండి. అందరికీ వందనాలు. ఇంతవరకు ప్రభు సన్నిధిని మనం అనుభవిస్తూ పాడి ప్రభు నామాన్ని మహిమపరచడానికి, ఆయనను ఆరాధించడానికి దేవుడు ప్రేమించి మనకు మరొక మంచి సమయాన్ని, అవకాశాన్ని ప్రభు ఇచ్చారు. దానిని బట్టి సమస్త విధములైన మహిమ, ఘనత, ప్రభావాలు దేవునికే కలుగునుగాక. దేవుని యొక్క వాక్యాన్ని కొద్దిసేపు మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తుల కార్యాన్ని మనం ధ్యానం చేస్తున్న సంగతి మీ అందరికీ విదితమే. 2వ అధ్యాయంలో నుంచి అనేక విషయాలు ప్రభు మనకు నేర్పిస్తూ వస్తున్నారు. దానిలో భాగంగా ఈ వారం కూడా అదే అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 42వ వచనాన్ని మనం చదువుకొని కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 42వ వాక్యం. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. దేవుడు తన పరిశుద్ధ లేఖనాన్ని మన ధ్యానము కొరకు దీవించును గాక. వీరు అంటే ఎవరు అనంటే, గడిచినటువంటి వారాలలో ధ్యానం చేసినట్లు పేతురు బోధిస్తూ ఉండగా వాక్యాన్ని విన్నటువంటి మరి విశ్వాసులు లేక క్రైస్తవులు, సంఘములో చేర్చబడడానికి ఆసక్తి కలిగినటువంటి వారు అనే భావం మనకు అర్థం కావాలి. యేసు ప్రభువుని నమ్ముకోవడం అని అనగానే జస్ట్ క్రిస్మస్ నాడు కాసేపు కనబడి, న్యూ ఇయర్ నాడు కేక్ కట్ చేసేసి, గుడ్ ఫ్రైడే నాడు కాసేపు ఏడ్చి, ఏవండి పునరుత్థాన పండుగ నాడు అంటే ఈస్టర్ నాడు మా ప్రభు లేచాడా హో అని చెప్పేసి ఈ సంవత్సరానికి జస్ట్ 4 సార్లు కనబడిపోయే భక్తులు కాదు. లేకపోతే వీలైనప్పుడో, అవకాశం కుదిరినప్పుడో, పని పాట లేనప్పుడో జస్ట్ అలా వచ్చేసి ఇలా కాసేపు దేవుని సన్నిధిలో ఉండేసి వెళ్ళిపోయేటటువంటి వారు కానే కాదు. యేసు ప్రభువుని నమ్మడం, విశ్వాసం ఉంచడం అంటే ఈ 4 క్రియలు వారిలో కనబడాలి. ఏమిటా 4 అని చెప్పేస్తున్నానంటే అక్కడ ఉంది. వీరు అంటే ఆ 3000 మంది అపోస్తులుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు అప్పుడప్పుడు కనబడుతూ వచ్చిరి. ఏంటి, నేను తప్పు చదివానా? ఏమండి,
ఎప్పుడన్నా ఒకప్పుడు వచ్చిపోతూ ఉండిరి. అంతేనా అక్కడ ఉన్న మాట? మరేముందమ్మా చెప్పండి, మీ బైబిల్లో ఏముందో చెప్పండి. ఎలా ఉన్నారంట? ఎడతెగక ఉన్నారట. చెప్పండి, ఎలా ఉన్నారు? ఎడతెగక ఉన్నారు. గడిచిన వారంలో ఎడతెగక వర్షాలు కురుస్తూనే ఉన్నాయి, రాత్రింబవళ్ళు. అలాగని పెద్ద వాన అంటే కాదు. కొన్నిసార్లు చిరు జల్లులు, కొన్నిసార్లు పూల జల్లులు, కొన్నిసార్లు ఒక మోస్తరు వర్షం, కొన్నిసార్లు కొంచెం పెద్దగా, మరికొన్నిసార్లు విస్తారంగా. ఏదేమైతేనే మొత్తానికి ఎడతెరిపి లేకోకుండా వర్షం పడుతుందండి. పడిన కారణాన వాగులు వంకలు అన్నీ పొంగి పొర్లుతున్నాయని చెప్పేసి వార్తల్లో మనం విన్నాం. ఒక క్రైస్తవ విశ్వాసి కూడా ఆ ఎడతెగక కురిసినటువంటి వర్షము వలె ఎడతెగక ఎడతెరిపి లేకోకుండా దేవుడు మనకిచ్చినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటున్నాయో, సంఘ క్రమాలు ఏవైతే ఉంటున్నాయో, వాటన్నిటినీ ప్రియమైన వారుగా మనము అనుసరించుచు మరి ప్రభు సన్నిధిలో సాగవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏముంది అక్కడ? 42వ వచనం మీరందరూ ఒకసారి బిగ్గరగా ముక్త కంఠంతో స్వరమెత్తి చదువుతారా? అందరు చదవండి ఒకసారి. వీరు అపోస్తులుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. మొదటి పాయింట్ ఏమిటయ్యా అని చెప్పేస్తున్నానంటే, వీరు మొదటి పాయింట్ ఏంటి చెప్పండి? అపోస్తులుల బోధ. చెప్పండి, అపోస్తులుల బోధ. రెండవది ఏమిటయ్యా అని చెప్పేస్తున్నానంటే సహవాసం. ఎవరి సహవాసం? అపోస్తులుల సహవాసం. మూడవ పాయింట్ ఏమిటయ్యా అని చెప్పేస్తున్నానంటే రొట్టె విరుచుట యందు. ఏమండి? అపోస్తులు రొట్టె విరిచి పంచుతూ ఉండగా, అంటే ప్రభు రక్త మాంసాలలో పాలిభాగస్తులు కాగలగడం. అంత మాత్రమే కాదు, నాలుగవది ఏమిటయ్యా అని చెప్పేస్తున్నానంటే ప్రార్థన చేయుట యందు. ప్రార్థన చేయుట యందు. ఏమండి? దేవునికి స్తోత్రం. ఈ 4 అనుభవాలు ఏ క్రైస్తవ బిడ్డ కలిగి ఉండగలుగుతారో వారే రేపొద్దున దేవుని రాజ్యానికి సరి అయిన వారసులు కాగలుగుతారు. ఈ 4 విషయాలలో ఏ ఒక్క దానిలో లోపమున్న ప్రియమైన వారులరా వారికి పరలోకం అంటే ఏమో నమ్మకం లేదు. అందుచేత ఈ 4 విషయాలు ప్రతి క్రైస్తవ విశ్వాసి కలిగి ఉండాలి. దానిలో మొదటిది ఏమిటయ్యా అని చెప్పేస్తానంటే అపోస్తులుల బోధలో ఉండాలి. చెప్పండి, ఎక్కడ ఉండాలి? ఏ బోధలో ఉండాలి? అపోస్తులుల బోధలో ఉండాలి. అపోస్తులు అసలు అంటే అపోస్తులు అంటే ఎవరు? ఏమండి? ఏ బోధ వినాలి? ఎవరి బోధ వినాలి? బోధలు చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. చాలా బోధలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. చాలా రకరకాల బోధలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. అందులో కొన్ని మంచివి, కొన్ని మంచివి కానివి, కొన్ని తప్పక వినవలసినవి, కొన్ని వినడానికి ఏమాత్రం కూడా ఇష్టపడనివి. ప్రియులరా, చాలా బోధలు ఉన్నాయి బైబిల్లో. ఇక్కడ అపోస్తులుల బోధ అని మనం చదివాం. అపోస్తులుల బోధ అంటే ఇప్పుడున్నారా మరి ఈ అపోస్తులు? ఏమండి? అసలు అపోస్తులుడు అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు అపోస్తులుడు అనగా పంపబడినవాడు అని అర్థం. చెప్పండి, ఏంటండి? పంపబడినవాడు అని అర్థం. ఈ మాట 100% ఎవరికి వర్తిస్తుందయ్యా అని చెప్పేస్తానంటే పరలోకము నుండి భూలోకానికి పంపబడినటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ఆపాదింప చేయవలసినటువంటి మాట. అపోస్తులుడు అనే మాటకు సరి అయిన నిర్వచనం మన ప్రభు అయిన యేసయ్యే. ఎందుకంటే ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి తండ్రి చేత పంపబడినవాడు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత యేసయ్య ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన కూడా ఎంతో మందికి, అంటే 1000 మందికి బోధించాడు. అందులో నుంచి ఒక 70 మందిని ఎంపిక చేసుకున్నాడు. దానిలో నుంచి ఒక 12 మందిని ఆయన అపోస్తులుగా వారికి పేరు పెట్టి వారిని కూడా మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను చెప్పండి, ప్రకటించండి అని
ప్రభు అయినటువంటి యేసయ్య ఆ 12 మందికి ఆ బాధ్యతను అప్పగించి పంపించాడు. దేవునికి స్తోత్రం. అందులో ఒక ఆయన విఫలమైపోయాడు, ఇస్కరియోతు యోధ. ఆ స్థానాన్ని భర్తీ చేయడం కోసం మరొక ఇద్దరు అక్కడ ఎంపిక చేసుకొని చీటీలేసి వారిలో ఒకరిని ఆ 12 మందిలో జత చేసి పరిచర్యకు పంపినట్టుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తాం. ఆ తర్వాత అపోస్తలుడైనటువంటి పౌలు వాళ్ళందరికంటే బాగా పని చేస్తాడని దేవుడు అనుకున్నట్టున్నాడు. అందుచేత సౌలుగా ఉన్నటువంటి ఆయనను పౌలుగా మార్చి ఆయన ద్వారా కూడా ప్రేమైన వారురా అద్భుతమైనటువంటి పరిచర్య జరిగించినటువంటి వైనాన్ని దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తాం. బైబిల్లో చెప్పబడినటువంటి అపోస్తులు వీళ్ళు అసలైన సిసలైన శ్రేష్టమైన అపోస్తులు. కాబట్టి అపోస్తులు అనగా పంపబడిన వారు, యేసుక్రీస్తు ప్రభు చేత పంపబడిన వారు. ఈ రోజున చాలామంది ఈ పదాన్ని వారి పేరుకు ముందు పెట్టుకుంటున్నారు. వాస్తవానికి సేవ చేసే సేవకులు ఎవరైనా ఉంటే వారి పేరుకు ముందు పాస్టర్ గారు అని పెట్టుకుంటారు, పాస్టర్ అని పెడతారు. పాస్టర్ పోయి కొంతమంది రెవరెండ్ అంటున్నారు, రెవరెండ్ పోయి ఇప్పుడు కొంతమంది డాక్టర్ అంటున్నారు, అది పోయి ఇప్పుడు బిషప్ అంటున్నారు, ఇంకేదో అంటున్నారు. అవి ఇవి చాలాక ప్రియమైన వారు మరి అనుభవం పెరుగుతున్న కొలదో, సంఘ స్థాపన జరుగుతున్న కొలదో వారిని తప్పు పట్టడం కోసం కాదు, కానీ కొంతమంది అపోస్తులు అని కూడా పేరు పెట్టేసుకుంటున్నారు. అది తప్ప ఒప్పు నాకైతే తెలియదు. ఒకవేళ అపోస్తలత్వానికి సంబంధించినటువంటి సాక్ష్యమే గనక, పరిచర్యే గనక, అంతటి సమర్పణే గనక ఉంటే ఒకవేళ దేవునికి స్తోత్రం. ఎందుకంటే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, అపోస్తులు కాకయే అపోస్తులు అని పిలువబడుతున్న వారు కూడా ఉన్నారు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. అలాగని చెప్పేసి ఇప్పుడు అపోస్తులుగా పిలువబడుతున్న వారందరూ కూడా ఇక్కడ అపోస్తుల కార్యాలు 2:42లో చెప్పబడిన ఆ అపోస్తుల బోధే చేస్తున్నారా అని చెప్పేసానంటే అది కూడా మళ్ళీ అనుమానమే. హల్లెలూయా. ఇంతకీ అపోస్తుల బోధ అంటే ఏమిటి? అపోస్తుల బోధ అంటే ఏమిటి? అసలు బోధలు ఎన్ని రకాలు ఉన్నాయి? నాలాంటి పాస్టర్లందరూ కూడా తెల్ల బట్టలు వేసుకొని బైబిల్ చేత పట్టుకుని అందరూ బోధకులే, అందరూ ప్రసంగించేవారే, అందరూ మందిరాలు నడిపించేవారే. మనం కూడా ఏం చేస్తున్నామంటే దారిని పోతా కనపడతా ఉంటే ఏదైతే ఏమైందిలే, మందిరమే కదా, యేసు ప్రభు మాటలే కదా, వినబడుతున్నాయి కదా అని చెప్పేసి వెళ్ళిపోయి కాసేపు కూర్చొని చెప్పి 4 మాటలు విని వద్దాం అన్నట్టుగా ప్రియమైన వారురా కొన్నిసార్లు మనం కానివ్వండి, మన లాంటి వాళ్ళు కానివ్వండి, గొర్రెల్లాగా వెళ్ళిపోయి మందిలో కలిసిపోయేటటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు. అందుచేత బోధన మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. బోధించే బోధకులందరూ అపోస్తుల బోధనే బోధిస్తున్నారా అని చెప్పేసానంటే ఏమో పాస్టర్ గారు, అపోస్తుల బోధగా ఇంకేమున్నాయండి? బైబిల్ బోధే కదా, యేసు ప్రభు చెప్పిన బోధే కదా, వాస్తవమే. కానీ బైబిల్ బోధే అయినప్పటికీ బైబిల్ని ప్రియమైన వారులుగా పరిశీలన చేసి, పరీక్షించి, పరిశోధించి దానిలోని సారాన్ని అర్థం చేసుకొని ఒక క్రైస్తవ విశ్వాసి విశ్వాసంలో ఎదగడానికి, ఒక క్రైస్తవ విశ్వాసి ప్రార్థనలో ఎదగడానికి, ఒక క్రైస్తవ విశ్వాసి పరిశుద్ధతలో ఎదగడానికి, ఒక క్రైస్తవ విశ్వాసి యథార్థతలో ఎదగడానికి, ఒక క్రైస్తవ విశ్వాసి పరలోకము చేరునట్టుగా తన యొక్క ఆధ్యాత్మిక స్థితి ఎప్పటికప్పుడు ఎదగడానికి చేసే బోధ అయితే దేవునికి స్తోత్రం. అలాగా కోకుండా మా దగ్గర కొబ్బరి నూనె బాటిల్ అమ్ముతాం, రండి మీ రోగాలన్నీ పోతాయి. కావాలంటే ఇంకా మా దగ్గర అభిషేకింపబడేటువంటి కర్చీఫ్స్ ఉన్నాయి, రండి కర్చీఫ్లు మీకు అమ్ముతాం, మీ సమస్యలన్నీ తీరిపోతాయి. లేకపోతే ఇంకేదో అభిషేకం అని, లేకపోతే మరింకేదో అని ఇహలోక సంబంధమైన వాటి మీద కూడి వచ్చినటువంటి క్రైస్తవులు లేక విశ్వాసులు ప్రజల యొక్క మనసును కేంద్రీకరింపచేస్తూ ఏదైనా ఒక కూడిక జరిగి ఆ సభ ముగిసింది అని చెప్పేసానంటే అది అపోస్తుల బోధతో కూడినటువంటి సంబంధం, అపోస్తుల బోధతో సంబంధమున్న సభ కాదది. హల్లెలూయా. ఉన్నారా మీరంతా ఇక్కడ? ఏమైనా అర్థమవుతుందా? కేవలము ఇహలోక సంబంధమైన విషయాల మీద మాత్రమే మీ దృష్టిని కేంద్రీకరింపచేస్తూ దైవత్వాన్ని, దైవ సంబంధమైన నియమాలను, పరలోకాన్ని, పరలోకంలో ఒక వ్యక్తి ప్రవేశించడం కొరకైనటువంటి సిద్ధపాటు అనేది కనుక ప్రియమైన వారు ఆ బోధలో లేకపోతే ఆ బోధ అంతా కూడా
వ్యర్థమైన బోధ. అసలు ఎన్ని బోధలు ఉన్నాయి బైబిల్లో? జస్ట్ మీకు కొన్ని మాటలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ప్రియమైన వారలారా, నేను బైబిల్లో అవసరమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటివి ఒక 15 లేక 16 బోధలు పట్టుకోవడం జరిగింది. ఇవన్నీ జాగ్రత్తగా మీరు గమనించి నోట్ చేసుకోగలిగితే, లేకపోతే తర్వాత మీరు వాటిని మరి ఎలా పట్టుకుంటారో నాకు తెలియదు. కానీ ఈ బోధలన్నిటి గురించి ఇప్పుడు చెప్పడం నా ఉద్దేశం కాదు. అయితే వీరు అంటే ఆది అపోస్తుల కాలంలో ఉన్నటువంటి సంఘం ఎక్కడున్నారు? వాళ్ళు అపోస్తుల బోధ ఎందున్నారట. బోధ ఎందుకు? బోధ వలన ఏంటి ప్రయోజనం? ఈ విషయాలు కొద్దిసేపు మనం ధ్యానం చేద్దాం. దానికి ముందు కొన్ని బోధలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. రండి నాతో కూడా. క్రీస్తునందు ప్రియమైన వారా, ఇప్పుడు మీరు చదవద్దు, కానీ మీకు టకటక జస్ట్ మీకు నేను జ్ఞాపకం చేస్తాను. తర్వాత మీరు జ్ఞాపకం చేసుకోనండి, లేకపోతే తర్వాత మన లైవ్లో వీక్షించి ఆ రెఫరెన్స్ మీరు గమనించండి. లేకపోతే మీకు ఇంకా ఇష్టమైతే ఎన్ని రకాల బోధలు మీకు నేను చెప్తున్నానో వాటిని టైప్ చేసేదానికి కూడా ప్రయత్నం చేయండి. ప్రియులారా, మొదటిగా మనం చూస్తే పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం మనం చూసినప్పుడు అక్కడ అబద్ధ బోధ అని రాయబడి ఉంది. చెప్పండి, ఏ బోధ? అబద్ధ బోధ. అంతేకాదు 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 2వ వాక్యం మనం చూసినప్పుడు దయ్యముల బోధ అని రాయబడి ఉంది. ఏ బోధ చెప్పండి? దయ్యముల బోధ. 3వదిగా మనం చూసినప్పుడు తెస్సలోనికీయులకు రాసినటువంటి 1 పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యాన్ని మనం చూసినప్పుడు కపటమైన బోధ అని రాయబడి ఉంది. ఏ బోధ? కపటమైన బోధ. అంతేనా? తిమోతికి రాసిన 1 పత్రిక 1వ అధ్యాయం 3వ వాక్యాన్ని మీరు చూసినట్లయితే భిన్నమైన బోధన గురించి రాయబడి ఉంటుంది. అక్కడ మత్తయి సువార్త 16వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే పరిసయ్యులు సద్దూకయ్యుల బోధ కనబడుతుంది మనకు అక్కడ. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం మనం చూసినప్పుడు బిలాము బోధ మనకు అక్కడ కనబడుతుంది. అదే ప్రకటన 2:15 మీరు చూస్తే నికోలాయితుల బోధ మనకు కనబడతా ఉంటుంది. సామెతల గ్రంథం 1:8 మీరు చూసినట్లయితే తల్లి చేసే బోధ ఒకటి ఉంది అక్కడ. మార్కు సువార్త 1:27లో క్రొత్త బోధ అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఒక విధమైన విభ్రాంతిని వ్యక్తపరిచినట్టుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తాం. అంతేకాదు 10వదిగా మనం పరిశీలన చేసినప్పుడు తీతు పత్రిక 1:9లో నమ్మదగిన బోధ అంటాడు. ఏ బోధ అండి? నమ్మదగిన బోధ అంటాడు. అంతేనా? తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం మీరు చదువుకోండి. అక్కడ హితబోధ అని రాయబడి ఉంది. ఏ బోధ? హితబోధ అని రాయబడి ఉంది. అంతేకాదు సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయం 4వ వచనం మనం చూసినట్లయితే యుక్తమైన బోధ అంటాడు. ఏ బోధ? యుక్తమైన బోధ. అంతేనా? యోహాను రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే అసలైన బోధ ఉంటుంది. అది క్రీస్తు బోధ అని రాయబడి ఉంటుంది అక్కడ. ఆ తర్వాత ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగం అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 42వ వచనంలో అపోస్తుల బోధ అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్తా ఒకసారి హల్లెలూయా. అంతేకాదు 16వదిగా మత్తయి సువార్త 22:33లో ఆశ్చర్యకరమైన బోధ అని రాయబడింది. ఏ బోధ? ఆశ్చర్యకరమైన బోధ అని రాయబడింది. ఇంకా చాలా బోధలు ఉన్నాయి. ఇంకా ఏమేమి బోధలు ఉన్నాయో అవి కూడా మీరు కనిపెట్టండి, పసిగట్టండి. మీకు ఏమైనా చేతనైతే ఇప్పుడు చెప్పిన వాటిని అన్నిటి కూడా ఒక వరుస క్రమములో తర్వాత టైప్ చేసుకోండి. దేవునికి స్తోత్రం. అబద్ధ బోధ చెప్పాగా. మొదటి అది అబద్ధ బోధ. చెప్పండి, ఏ బోధ? అబద్ధ బోధ. కానీ వాటిని బోధించడం దయ్యాల బోధ. ఇదేంటి? ఇది ఎలా ఉండదు? ఈ దయ్యాల బోధ ఏంటంటే అసలు పెళ్లి చేసుకోకూడదు, పెళ్లి చేసుకుంటే అపవిత్రులు అయిపోతారు, పాపం అయిపోద్ది, కాబట్టి పెళ్లి చేసుకోవద్దు అని చెప్పేసి ఒక బోధ. అది దయ్యాల బోధ. కపటమైన బోధ. పైకి ఒకటి లోపల ఒకటి. భిన్నమైన బోధ. అవసరం లేని అనవసరమైన విషయాలు. పరిసయ్యుల బోధ. నామకార్థ భక్తి. పైకి శుద్ధి, లోపలంతా ఎట్టయినా కూడా పర్వాలేదు. సద్దుకయ్యుల బోధ. ఇల్లేంటి మరీ డేంజర్. ఇల్లు అసలు పునరుత్థానం లేదు. ఏమి లేదు, పునరుత్థానమే లేదు. అంతేకాదు ప్రియమైన వారు బిలాము బోధ. ఏ బోధ? ఇది చాలా పనికి మాలిన బోధ. ఈ బోధ అంటే చెప్పనా? మీ శరీరంతో ఎంత మలినమైనా, ఎంత అపవిత్రమైనా, ఎంత పాపం చేసినా తప్పు చెప్పరే? లేదు, తప్పు లేదు. మా చిన్నప్పుడు పాట ఉండే, భూమి మీద సుఖపడితే తప్పు లేదురా, తప్పే కాదురా అన్నాడు ఒక ఆయన. సుఖపడండి, కానీ సుఖములో పవిత్రత లేకపోతే, సుఖములో పరిశుద్ధత లేకపోతే చాలా పెద్ద తప్పు. కాబట్టి ఈ బోధ బిలాము బోధ. భక్తి కలిగిన వారిని కూడా భక్తిహీనతలోనికి తీసుకుని వెళ్ళిపోయేటటువంటి బోధ బిలాము బోధ. ఈ బోధలు వాళ్ళు కూడా చాలా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా మనం ఉండవలసినటువంటి వారమై ఉంటున్నాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. నికోలాయితుల బోధ. వీళ్ళు కూడా చాలా డేంజర్.
వీళ్ళేంటంటే పర్వాలేదు, ఈ శరీరంతో ఏం చేసినా పర్వాలా, శరీరం మట్టి కాబట్టి తిరిగి మట్టి అయిపోతుంది, ఆత్మ దేవుది కాబట్టి ఆత్మ పరిశుద్ధంగా ఉంటే చాలు, శరీరంతో ఏం తిన్నా, ఏం తాగినా, ఎక్కడ తిరిగినా, ఏం చేసినా ఏం పర్వాలా, ఏం పర్వాలా. అవునా? నీకు అది తెలిసిందా బిడ్డ? ఓకే, నో ప్రాబ్లం. కానీ ఒక రోజు ఉంది, ఆ రోజున ఆయన చూసుకుంటాడు. కాబట్టి ఏ బోధ వింటున్నావు నువ్వు, ఏ బోధలో ఉన్నావు నువ్వు, జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. కొత్త బోధ అన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉంటే ఆయన బోధలు కొత్త బోధ అన్నారు. ఎందుకన్నారు అని చెప్పేస్తానంటే, అప్పటి వరకు విన్న బోధలో పసలేదు, ఈయన బోధ అధికారంతో కూడింది కాబట్టి ఇదేదో కొత్త బోధ అని చెప్పేసిన ప్రియమైన వారు ఆ పేరు పెట్టినట్టుగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తాం. నమ్మదగిన బోధ అంటే వాక్యానుసారమైన బోధ. ఏ బోధ? వాక్యానుసారమైన బోధ. హితబోధ అన్నారు, అంటే మంచి బోధ. అనుగుణ్యమైన బోధ అంటే భక్తికి ఉపయోగపడేటటువంటి బోధ. యుక్తమైన బోధ అని మనకు అనిపిస్తుంది, కానీ చాలా ప్రమాదకరమైంది. మీకు నేను తర్వాత దాన్ని జ్ఞాపకం చేస్తాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. తర్వాత అసలైన బోధ, క్రీస్తు చేసిన బోధ. అదేంటంటే తండ్రిని అంగీకరింపజేసే బోధ, పరలోకాన్ని అంగీకరింపజేసే బోధ. దేవుని స్తోత్రం. అపోస్తుల బోధ ఒక వ్యక్తిని నిత్యత్వము కొరకు సిద్ధపరిచే బోధ. దేవుని స్తోత్రం కలుగునుగాక. చెప్పు, ఏ బోధ? ఉషా, ఏ బోధ? నిత్యత్వము కొరకు ఒక వ్యక్తిని సిద్ధపరిచే బోధే అపోస్తుల బోధ. ఏ బోధ కావాలి మీకు ఇప్పుడు? ఏమండి? నిత్యత్వము కొరకు ఒక వ్యక్తిని సిద్ధపరిచే బోధే అంటాడు గట్టిగా. ఏ బోధ? అపోస్తుల బోధ. కాబట్టి ప్రజలు అంటే 3,000 మంది ఏ బోధలో ఉన్నారు ఇప్పుడు? వాళ్ళు ఎందుకు ఎందుకు ఏం కావాలి వాళ్ళకి? శరీరానికి స్వస్థత కావాలా? ఏమండి? లేనిదేదో వచ్చి పడాలా? దేహ సంబంధంగా వృద్ధిలోనికి వద్దట్లేదు నేను. అవన్నీ కావాలి కావాలి కావాలి. కానీ ఎన్ని కావాలని ఎంత సమకూర్చినా చివరికి అంతా ఇక్కడే. కట్టె మిగిల్చిన కన్నీటి గాథ అనేటటువంటి అద్భుతమైన టైటిల్తో దైవ సేవకులు పిడి సుందరరావు గారు ఒకప్పుడు చాలా అద్భుతమైన సభలు నిర్వర్తిస్తూ ఉండేవారు. సభ టైటిల్ ఏంటండి? కట్టె మిగిల్చిన కన్నీటి గాథ. కట్టె ఏంటి? కట్టె కర్ర. కర్ర కాదు, కట్టె అంటే ఈ దేహం. కట్టె అంటే ఈ దేహం. కట్టె మిగిల్చిన కన్నీటి గాథ. ఈ కట్టెను మనం ఎంతో ప్రేమిస్తాం, ఈ కట్టెను మనం ఎంతో పోషిస్తాం, ఈ కట్టెను మనం ఎంతో శృంగారిస్తాం, ఈ కట్టెను ప్రేమిన వారు బాగా ప్రేమిస్తాం. ఈ కట్టెను కాపాడుకోవడం కోసం ఇవాళ చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ రేపొద్దున అది నీకు కన్నీటిని మిగల్చకూడదు. కట్టె కాబట్టి, మట్టి పాలవక తప్పదు కాబట్టి, కట్టెలో ఉన్నటువంటి దేవుని ఆత్మ ఏదైతే ఉందో అది నిత్యత్వంలోనికి ప్రవేశించినట్లుగా, అయ్యా నాకు బోధించయ్యా, అది అపోస్తుల బోధ అన్నావు కదా, నాకు ఆ బోధ కావాలి అన్న వాళ్ళందరూ ఒకసారి మీ 2 చేతులు పైకెత్తి బిగ్గర స్వరతో స్తోత్రం చెప్తారా? ఎందుకు చెప్పారు? ఎందుకు చెప్పారు? ఎందుకు చెప్పారు? కాదు, ఏదో ఒక జాతి కాదు, ఏదో ఒక నిమ్న వర్గాలకు సంబంధించిన వ్యక్తులు కాదు, మనుషులు అనుకుంటున్నట్టుగా ప్రేమైన వారు ఎవరో కొద్దిమంది కాదు, హీనులు కాదు, బలహీనులు కాదు, సర్వసామాన్యులు కాదు. వాక్యం సెలవిస్తున్నటువంటి మాట. కాబట్టి రాజులారా, భూపతులారా, మీరందరూ కూడా వివేకులై ఉండండి. ఎవరు పిలుస్తున్నాడు ఇక్కడ? రాజులారా, భూపతులారా. నువ్వు రాజ్యాన్ని రాజువైనా, భూభాగం అంతటిని కూడా పరిపాలిస్తూ ఉన్నటువంటి భూపతి అనగా కూడా రాజే. నువ్వెంత అధికారివైనా, నువ్వెంత గొప్ప ఉన్నతమైన స్థానంలో ఉన్నా, ఈ రోజుల్లో కాస్త అధికారం చేతిలో ఉంటే ప్రియమైన వారు మనుషులు భూమి మీద నడవట్లా, భక్తి కలిగిన దేవుని వైపు తిరగట్లా, భక్తిహీనమైన కార్యకలాపాల కొరకు ప్రియమైన వారు మనుషులు ప్రయాసపడుతున్నారు, పరుగులు తీస్తూ ఉన్నారు. నిన్న మచిలీపట్నంలో ఒక మంచి కార్యక్రమం జరిగింది. ఓ పాస్టర్ గారిది షష్ఠి పూర్తి ప్లస్ వాళ్ళు సేవలోకి వచ్చి సిల్వర్ జూబ్లీ. ఆ సందర్భంగా చాలా పెద్ద ప్రోగ్రాం పెట్టుకున్నారు. నాకు ఇన్విటేషన్ వచ్చింది శనివారం నిన్న. కానీ శనివారం అక్కడ దాకా వెళితే మళ్ళీ తిరిగి రాలేనని చెప్పేసి అని వందనాలు చెప్పి చిత్తగించేసా. కానీ కార్యక్రమాన్ని చూశాను నేను, ప్రోగ్రాం. దానిలో విషయం చెప్పడానికి ఒక పెద్ద ఆయన వచ్చాడు. మచిలీపట్నానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులలో ఒక వ్యక్తి చాలా మంచి మాట మాట్లాడాడు. నాకు చాలా సంతోషం అనిపించింది.
ఈ రాజకీయం చేసే ఈ నాయకులందరికీ మనసుంటే బాగుండు. రాజకీయ నాయకులుగా మేము ఎన్ని వేదికలు ఎక్కినా, ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎన్ని ప్రగల్భాలు పలికినా వాటిని నెరవేర్చడంలో మేమంతా విఫలమవుతాం. కానీ ఈ దైవ సేవకులు అందరూ ఉన్నారు చూసారా, వీళ్ళు చెప్పే మాటలు ఏవైతే ఉంటున్నాయో, వీరు బోధించే బోధ ఏదైతే ఉంటుందో అదంతా కూడా మీ వ్యక్తిగత జీవితానికి, మీ కుటుంబ జీవితానికి, మీ సామాజిక జీవితానికి మీరు నిత్యత్వం కోసం సిద్ధపడడానికి వారు చెప్పే మాటలు ఎంతో శ్రేష్టమైనవి. కాబట్టి మేమేదో ఇక్కడ మాట్లాడి సమయం వ్యర్థం చేయాలనుకోవడం లేదు, వారు మాట్లాడితే విందామని వచ్చామని చెప్పేసి వెంటనే దండాలు పెట్టేసేసేసి ప్రియమైన వారురా, చక్కగా కనీసం కుర్చీ కూడా కోరుకోలా కింద కూర్చున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. కావాలంటే తర్వాత గ్రూపులు పెడతా చూడండి, చూస్తానన్న వాళ్ళు నాకు వాట్సాప్ చేయండి, మీకు పెడతా పర్సనల్గా. దేవునికి స్తోత్రం. ఎందుకు అందరూ పెట్టి ఉపయోగం ఏమన్నా చూడనప్పుడు? ఎవరు చెప్పే మాటలు? ఆ రోజు పుతోను దయ్యం గనక వీరు సర్వోన్నతమైన దేవుని దాసులు, వీళ్ళు మీకు ఏం బోధిస్తారు? దేవుని రాజ్యముని గురించి బోధిస్తారు అని చెప్పినట్టుగానే ప్రియమైన వర్ర ఆ రాజకీయ నాయకుడు మాట్లాడుతూ ఉంటే అద్భుతం అనిపించింది. ఈ రోజున ఏదైనా ఒక కార్యక్రమానికి ఒక రాజకీయ నాయకుడు వచ్చాడంటే, పాస్టర్ గారికి సార్లు కాపాడండి, సార్ వచ్చారు, సార్ మాట్లాడాలి. ఇప్పుడు ఏంటి మాట్లాడేది? ఎవడికి ఉపయోగం సార్ మాట్లాడేది? ప్రియమైన వారు వినండి, అపోస్తుల బోధ నేను నిత్యత్వం కొరకు సిద్ధపరిచే బోధ, నేను మహిమలోకానికి తీసుకుని వెళ్ళడానికి క్రీస్తున్నది. ప్రియమైన వారు నీకు ప్రయోజనకరమైన బోధ ఈ బోధ. కాబట్టి నువ్వు రాజువైనా, నువ్వు అధికారివైనా, నువ్వు నాయకుడివైనా, ఇంకెవరైనా కొంచెం ఈ మాటలు వినడానికి మీకు ఇబ్బంది కనిపిస్తాయేమో కానీ వాస్తవం అది, సత్యం అది. అందుకే పాత నిబంధన గ్రంథంలో రాజులు సహితం ప్రవక్తల ఎదుట గడగడగడగడగడగడారు. ఏమండి, ప్రవక్త వచ్చే వరకు, దైవ సేవకుడు వచ్చే వరకు ఏ కార్యక్రమం జరిగేది కాదు అక్కడ. దాని విషయంలో కొంతమంది తొందరపాటు కలిగినటువంటి రెహబామ అనుకుంటా, బహుశా రెహబామా ఏమంటే యాజకుడు రావడం ఆలస్యమైందని చెప్పేసి కాస్త అడుగులు ముందుకు వేసి దేవాలయంలోకి వెళ్ళి యాజకుడు చేయాల్సిన పని ఏదో చేశాడు. ఈ లోపు ఏం జరిగిందో బైబిల్లో ఉంటుంది, ఆ మాటలన్నీ కూడా మీరు తర్వాత చదువుకోండి. మీకు ఒక మాట చెప్పనివ్వండి, భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరిలో క్రీస్తునందు ప్రియమైన వారు ప్రథమ పౌరుడు అని చెప్పేసి మన భారతదేశ చట్ట ప్రకారం ఎవరినో ఆపాదింపజేస్తారు. కానీ బైబిల్ గ్రంథం చెప్పింది, బైబిల్ గ్రంథం నేర్పింది, దేవుడు నియమించిన నియమం అయితే దేవుని ప్రతినిధే. ఇష్టమైన వాళ్ళ స్తోత్రం చెప్పండి. కొంచెం కష్టంగా ఉన్నా చెప్పండి, తప్పదు, కష్టమే. కొంచెం మాటలు కష్టమే మాటలు. అందుకే ఇక్కడ ఒక పిలుపు, ఏమని? నువ్వు ఏ భూభాగాన్ని ఏలుతున్నావో, ఏ రాజ్యానికి రాజువో, ఏ దేశానికి మంత్రివో, ఏ ప్రాంతానికి నాయకుడవో, నువ్వెవరైనా సరే ఏం చెప్పమంటున్నాడండి? చదువునాన్ని బిగ్గరగా చదువు ఒకసారి మాట. కాబట్టి రాజులారా వివేకులై ఉండండి, భూపతులారా బోధనందుడి. ఎవరండి? భూపతులారా. భూపతి అంటే అర్థం ఏంటి? భూమిని పాలించువాడు. భూపతులారా బోధన ఉందండి. దేవుని స్తోత్రం. ఏమని ఉందమంటున్నాడు? అరే భూపతులే బోధన అందవలసి వచ్చినప్పుడు సర్వసామాన్యులు మరి ఇంకెంత ఉండాలి? రాజ్యాలనే రాజులే ప్రియమైన వారు బోధ వినవలసి వచ్చినప్పుడు మనం ఇంకెంత బాగా వినాలి? ఎందుకు ఈ బోధ వినాలి మనం? రండి 25వ అధ్యాయం, అదే కీర్తన 25వ కీర్తన ప్రియమైన వారు చదవండి. 12వ వాక్యం. యెహోవాయందు భయభక్తులు గల వాడెవడో, యెహోవాయందు భయభక్తులు గలవాడు ఎవడో, వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. ఆయన వానికి అంటే ఎవరికి? బోధన ఉందే వారికి, బోధ కొరకు ఆసక్తి కలిగినటువంటి వారికి. ఈ ఆసక్తి ప్రియమైన వర్ర సర్వసామాన్యంగా కూలి చేసుకునే వ్యక్తికి ఉండొచ్చు, చిన్నపాటి ఉద్యోగస్తులకు ఉండొచ్చు, వ్యాపారస్తునికి ఉండొచ్చు. ఏమండి, ఎవరు ఏ ఉపాధి కొరకు జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి వ్యక్తులైనప్పటికీ కూడా ఎవరు బోధ నొందడానికి ఇష్టపడతారో, ఎవరు నిత్యత్వము కొరకు ఆసక్తి కలిగి ఉంటారో, అంటే పరలోకం కొరకు ఎవరు ఆసక్తి కలిగి ఉంటారో, ముక్తి కొరకు మోక్షము కొరకు ఎవరు ఆసక్తి కలిగి ఉంటారో అట్టి వారందరూ కూడా క్రీస్తునందు ప్రియమైన వారురా అది అనుగ్రహించే దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకాలి. భయభక్తులు కలిగి బ్రతకడం అనగా చెడుతనమును విస్మరించాలి. చెడుతనమును విస్మరించాలి అని చెప్పేస్తానంటే నీ చెడు నీకు అర్థం కాదు, నీ తప్పు నీకు అర్థం కాదు, నీ పొరపాటు నీకు అర్థం కాదు, అదే టైంలో నాది నాకు అర్థం కాదు.
కానీ మనం అందరం మన తప్పు మనకు అర్థం కావాలంటే, మన పొరపాటు మనకు అర్థం కావాలంటే మనం ఒక దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడికో చెప్పనా? అద్దం చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి? అద్దం ఎదుటకు మనం వెళ్ళినప్పుడు మన పొరపాటు ఏమిటో, మన తప్పేమిటో, మన లోపం ఏమిటో అది బయలుపరుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దైవ గ్రంథం ప్రేమైన వారురా నీ ఆధ్యాత్మిక జీవితానికి ఒక దర్పణం. ఈ దర్పణం ఎదుటకు నువ్వు రాగలిగితే, ఈ అద్దం ఎదుటకు నువ్వు రాగలిగితే నీ పొరపాటు ఏమిటో, నీ బలహీనత ఏమిటో, నీ సమస్య ఏమిటో, నువ్వు ఏం చేయాలో, ఏం చేయకూడదో, ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో ఈ అద్దం నిన్నుగా చూపించినప్పుడు నువ్వు దానిని వినడానికి, సరి చేసుకోవడానికి నువ్వు ఇష్టపడగలిగితే ప్రియమైన వారురా ఆటోమేటిక్గా నీలో ఉన్న చెడుతనాన్ని ఏం చేసుకుంటావు? అంతే. కాబట్టి యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసినటువంటి మార్గమును ఆయనే బోధిస్తాడు. కాబట్టి ఓ భూపతులారా, ఓ రాజులారా, ఓ పురుషులారా, స్త్రీలారా, యవనులారా, అధికారులారా, మీరెవరైనా సరే ఈ బోధ వినాలి, ఈ బోధలోనికి రావాలి, ఈ బోధ నొందాలి, ఈ బోధ పొందాలి. ఎందుకో చెప్పునా? ఈ బోధ ప్రతి వ్యక్తిని ఈ భూమి మీద దేవుని కొరకు పరిశుద్ధులుగా చేసి, పరిపూర్ణులుగా చేసి, ఆయన స్వారూప్యాన్ని మీలోనికి ఏర్పరిచి మిమ్మల్ని ఆయనతో కూడా సదాకాలం ఉండేటట్టుగా చేసేది ఈ బైబిల్ బోధ, ఈ అపొస్తలుల బోధ. అందుకొరకు ఆ 3,000 మంది ఏ బోధ మిస్ అవ్వకోకుండా, ఏ వాక్యము మిస్ అవ్వకోకుండా వారు అపోస్తుల బోధ యందున్నారంటే దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెబుదాం గట్టిగా రండి. ఒకసారి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే 6వ అధ్యాయము దాని 4వ వాక్యం చదవండి ప్రియులారా. 6వ అధ్యాయము దాని 4వ వాక్యం. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. ఎక్కడ పెంచమంటున్నాడు అండి? వాక్యం సెలవిస్తున్న మాట, మీ పిల్లలకు కోపము రేపక వారిని ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. అంటే ఒక వ్యక్తి ముక్తి పొందాలి అని చెప్పేస్తున్నానంటే ఆ వ్యక్తి ఎక్కడ పెరగాలి? చెప్పండి. ఎక్కడ పెరగాలి? ఎవరి దగ్గర పెరగాలి? ఏ బోధలో పెరగాలి? ఏమండి, ఎవడెవడో బోధిస్తే వింటావు నువ్వు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని ఒక దైవ సేవకుడు బోధిస్తే వినడానికి చెవులవే, మనసు పెట్టవే, నీ హృదయంలోనికి చేర్చుకోవే, పైగా ఈ బోధ వద్దని విస్మరిస్తావే, నీకెక్కడ పరలోకం? ఎక్కడ పెంచమంటున్నాడు దేవుని యొక్క వాక్యంలో? చెప్పండి. ప్రభువు యొక్క శిక్షలోను ప్రభువు యొక్క బోధలో వారిని పెంచండి. తండ్రులారా, ఓ దైవజనుడా, నీకు ఇవ్వబడినటువంటి ఈ కొద్ది మంద, ఈ చిన్న సంఘం, ఆత్మీయ తండ్రి అని చెప్పేసి పిలుస్తున్నారు కదా వీళ్ళంతా, ఆత్మీయ తల్లి అని పిలుస్తున్నారు కదా మీరంతా. అవునా? నేను మీ ఆత్మీయ తండ్రినా? ఎంతమందికి ఆత్మీయ తండ్రిని మీలో? ఏమండి, నేను మీ ఆత్మీయ తండ్రినా? మా మగ పురుషులు ఎవరు చేతులు ఎత్తట్లా? ఏమండి, ఎవరు మీ ఆత్మీయ తండ్రి ఎవరు? ఏమండి, మరి నేను మీ ఆత్మీయ తండ్రిని అయితే మిమ్మల్ని నేను ఎక్కడ పెంచాలి? నేను ఎక్కడ పెంచాలి మిమ్మల్ని? బోధలో పెంచడానికి, బోధలో పెరగడానికి మీరు మాకు ఇస్తున్న అవకాశం ఏమిటి? తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క ఎక్కడ? శిక్షలోను బోధలోను వారిని పెంచండి. మీరంతా తల్లిదండ్రులు, పిల్లలు కలిగిన తల్లిదండ్రులు, మీ పిల్లలను పెంచుతున్నారు. మీరు పెంచిన దానిని బట్టి రేపు పొద్దున పిల్లల నుంచి వచ్చే ఫలాన్ని మీరు అనుభవిస్తారు. మీ పెంపకంలో తేడా ఉంటే రేపు పొద్దున పిల్లల నుంచి వచ్చే ఆ ఫలం ఏదైనా సరే
అందుకే క్రీస్తునందు ప్రియమైన వారు, ప్రతి తండ్రి ప్రతి తల్లి కన్న బిడ్డను పెంచే విధానం ఒకటి ఉంది. బైబిల్ సెలవిస్తుంది, బైబిల్ నేర్పిస్తుంది. బాలుడు నడవవలసిన మార్గము వారికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి. ఏమండి? కానీ వచ్చిన గొడవ ఏంటంటే చిన్నప్పుడు బాగానే నేర్చుకుంటారు. ఏమండి? చిన్నప్పుడు బాగానే నేర్చుకుంటారు. చిన్నప్పుడు చెప్పిన దానికల్లా తలకాయ ఊపుతారు. చిన్నప్పుడు చెప్పిన దానికల్లా ఏమండి అసలు ఎంత వినయము, ఎంత విధేయతో. పిల్లలను మనం చూసినప్పుడు చిన్నప్పుడు అనుకోవచ్చు, అలాగే పెరిగిన మీరు విశ్వాసులైనటువంటి మీరు మీ విశ్వాస జీవితం ప్రారంభం అనుకోవచ్చు. ఏమండి? నేను అడుగుతున్నాను మీలో కొంతమందిని, మీ ప్రారంభంలో ఉన్నటువంటి విధేయత ఇప్పుడు కాస్త ఎదిగిన తర్వాత కనబడుతుందా? ప్రారంభంలో లోబడినంతగా, చెప్పినంతగా ఇప్పుడు కాస్త ఎదిగిన తర్వాత చెప్పిన దానిని వినడానికి, అది మనసును పెట్టడానికి, ఇది మా మేలు కొరకు కదా, మా క్షేమము కొరకు కదా, మమ్మల్ని హెచ్చరించారు, మమ్మల్ని గద్దించారు, మాకు బుద్ధి చెప్పారు, మమ్మల్ని ఖండించారు అని దానిని స్వీకరించడంలో మంచి మనస్సాక్షి ఉందంటారా కాస్త ఎదిగిన తర్వాత? హల్లెలూయా. ఎక్కడ పెంచమంటున్నాడు సంఘాన్ని? ఎక్కడ పెంచమంటున్నాడు పిల్లల్ని? ఎక్కడ పెరగాలి మనం అందరం? చెప్పండి, ఎక్కడ పెరుగుదాం చెప్పండి. ఎక్కడ పెరుగుదాం చెప్పండి. ఈ బోధ కాని బోధలు చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు వాటి అన్నిటి జోలికి వెళ్ళదు. కానీ జస్ట్ ఒక్కసారి రండి దేవుని యొక్క వాక్య భాగంలో తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు చదవన్నానా? 1-2 వచనాలు చదవండి ఒకసారి. కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. అంటే చూడండి, కొంతమంది వ్యక్తులట పెరగవలసిన ప్రభువు బోధలో పెరగకోకుండా, ఏ బోధ అంట ఇక్కడ? అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి. ఏముంచారు? ఎక్కడ? దయ్యముల బోధ, మోసపరిచే ఆత్మల యందు, ఏమండి అబద్ధికుల వేషధారణ, ఇవన్నీ కలిగి ఎవడైనా ఏదైనా బోధిస్తూ ఉంటే ఆ బోధ యందు మాత్రమట బాగా లక్ష్యం ఉంచుతారట. లక్ష్యం ఉంచడం అంటే వినడానికి చెవులను బాగా ఇస్తారట. దయ్యాల బోధ, దయ్యాల మాటలు, గుసగుసలు, ఏమండి కొండాలు, ఏమండి సాడీలు, ఏమండి ఇంకా చెప్పాలి అని చెప్పేస్తానంటే వినకూడని ఎన్నో విషయాలు, కళ్ళబొల్లి కబుర్లు, కాలక్షేపం కోసం చెప్పే కబుర్లు, వాటి యందు పెట్టిన లక్ష్యం నిన్ను నిత్యత్వం కోసం పెంచే బోధ మీద పెడితే ఎంత బాగుంటుందో. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఏ బోధ మంచిగా అనిపిస్తుంది? మీకు మారు మనసు పొందండి అంటే మంచిగా అనిపించదు. మీరు ఎట్టయినా ఉండండి అంటే బాగా అనిపిస్తుంది. పరిశుద్ధంగా బ్రతకండి అంటే మంచి అనిపించదు. మీరు ఎక్కడ తిని తాగి తిరిగినా ఏం కాదు అంటే బాగా అనిపిస్తుంది. మీరు అబద్ధములు ఆడకూడదు అంటే మంచిగా అనిపించదు. పర్వాలేదు, మీరు ఎవడైనా దోచుకోండి. ప్రియమైన వారలారా, బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి మంచి విషయానికి వ్యతిరేకంగా చెప్పే ప్రతిదీ కూడా మనకు చాలా మంచిగా సమ్మగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. కానీ అది ఏ బోధ? దయ్యాల బోధ. దయ్యానికి స్థానం ఏంటి? నరకమే. మరి దయ్యానికి స్థానం నరకమైనప్పుడు దాని బోధ విన్నవాడికి స్థానం ఏమిటి? అదే నరకం, అదే నరకం. అది తప్పించుకోవాలి అని చెప్పేస్తానంటే ప్రియమైన వారురా, మనమందరము కూడా చెప్పండి, ఏ బోధలో ఉండాలి? ఏ బోధలో ఉండాలి? ప్రభువు బోధలో. అంతేకాదు, ప్రభు బోధ ఎక్కడిది? అపోస్తుల బోధలో. అపోస్తుల బోధలో. ఎవరి బోధ? ఎవడి బోధ పడితే వాడి బోధ మనం వినకూడదు. విన్నామా? చేతులారా ప్రాణం మీదకి ఉరి తెచ్చుకున్నట్టే. ఒక్కసారి మీకు ఒక వృత్తాంతం అర్థం కావడానికి జస్ట్ ఒక మాట జ్ఞాపకం చేస్తాను. సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయం చదవండి ప్రియులారా. 4వ వాక్యం అందరూ తీయాలి నానా. సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయం 4వ వాక్యం. ఈ బోధ అబ్షాలోమునకును ఇశ్రాయేలు వారి పెద్దలందరికీ
అందరికీ యుక్తముగా కనబడెను. చాలు. ఇక్కడ ఒక బోధ. ఆ బోధట అబ్షాలోముకి, తర్వాత ఇశ్రాయేలు వారికి, తర్వాత ఇశ్రాయేలులో ఉన్నటువంటి పెద్దలందరికీ ఏమనిపించిందంట? యుక్తముగా అనిపించిందంట. ఈ బ్యాచ్ చాలా ప్రమాదం అండి. ఈ పెద్దలు ఉంటారు చూసారా, పెద్దోళ్ళమని చలామణి చేసుకున్న మనుషులు ఉంటారు చూసారా, వీళ్ళకి కనీసం ఇంకితం ఉండదు, తమకు తాముగా ఆలోచించే మైండ్ ఉండదు. వీళ్ళంటే ఇశ్రాయేలీలు పెద్దలట. ఇశ్రాయేలీలు పెద్దలయ్యి ఉండి ఏదో ఒక బోధ విన్నారట. విన్న బోధంట వాళ్ళకి ఏమనిపించింది? అవునా అంటే వినే ప్రతిదీ నీకు యుక్తంగానే అనిపిస్తుందా? చెప్పే ప్రతిదీ నీకు మంచిగానే అనిపిస్తుందా? నీకంటూ బ్రెయిన్ లేదా? నీకంటూ ఆలోచించే శక్తి లేదా? ఏమండి, నువ్వు పెద్దవి. పెద్దలు ఎవరికి పెద్దలు? ఇశ్రాయేలీలందరికీ పెద్దలు. కొంతమంది ఉంటారు కుటుంబానికి పెద్దలు, కొంతమంది ఉంటారు సంఘానికి పెద్దలు, కొంతమంది ఉంటారు ఊరికి పెద్దలు, కొంతమంది ఉంటారు వాడకి పెద్దలు, పట్టణానికి పెద్దలు, గ్రామానికి పెద్దలు, రకరకాలు. మంచిదే, వెరీ గుడ్, పెద్దలు ఉండాలి. కానీ దేనికి ఉండాలి పెద్దలు? పెద్దలు దేనికి ఉండాలి? పిల్లలు చేసే తప్పులు ఏమైనా ఉంటే వాటిని పట్టి చూపించి, బాబు ఇది తప్పురా, ఇది కాదురా, ఇది వద్దురా, ఇది ప్రమాదంరా అని చెప్పడం కోసం ఉండాలి పెద్దలు. కానీ ఇక్కడున్న ఈ ఇశ్రాయేలు పెద్దలందరూ కూడానట ఆడెవడో ఏదో చెప్పాడట బోధ. ఆ బోధ అంట వీళ్ళందరికీ కూడా ఏమనిపించింది? యుక్తముగా అనిపించిందంట. ఇంతగా బోధ ఏంటి? మీరు 17వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. ఇదిగో అక్కడ వచ్చాడు, అక్కడికి అహీతోపేలు అని చెప్పేసిన ఒక గుర్రోడు వచ్చినోడు. ఈడంటాడు, ఓ అబ్షాలోము రాజా, నీకు రాజు అవ్వాలని ఆశ ఉంది కదా, నీకు అధికారం కావాలని ఆశ ఉంది కదా, ప్రజలను ఏలాలని ఆశ ఉంది కదా, అంచెలంచెలుగా మెట్లు ఎక్కుతున్నావు కదా, సబ్బాష్, అయితే అది జరగాలి అని చెప్పేస్తానంటే నీ తండ్రి బ్రతికి ఉండగా అది నీ జీవితంలో కలలాగా మిగిలిపోతుంది తప్ప నువ్వు ఆ స్థానానికి వెళ్ళలేవు. మరేం చేయమంటావు? ఏం చేయొద్దు. ఇప్పుడు దావీదు యుద్ధాలు చేసి 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 బాగా అలసిపోయాడు. ఏమయ్యాడు? బాగా అలసిపోయాడు. ఇంత అలసిపోయినటువంటి ఈ సమయంలో నీవు నన్ను గనక పర్మిషన్ ఇవ్వగలిగితే ఇంచుమించు నేను అక్కడ ఉంది ప్రియమైన వారలారా 17వ అధ్యాయం మొదటి మీరు చూస్తే ఆ మాట కనబడతాయి. దావీదు అలసట నొంది బలహీనముగా ఉన్నాడు గనుక నేను అతని మీద పడి అతనిని బెదిరించిన ఎడల అతని యొద్దనున్న జనులందరూ పారిపోతారు, రాజును మాత్రమే హతము చేసి జనులందరినీ తట్టు తిప్పుతాను. నీ వెదుకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధాన పడతారు గనక నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకొని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకొందునని ఏం చేస్తాడట? ఈ పోటుగాడు ఏం చేస్తాడట? ఎవరిని తరుముతాడట? చెప్పండి. ఎవరిని తరుముతాడట? దావీదును తరుముతాడట. ఏమండి, దావీదును తరిగే మనగాడున్నాడా? దావీదును పట్టుకొనగలిగినటువంటి ధైర్యం కలిగిన వాడు ఉన్నాడా? ఎవరు ఈ దావీదు? సింహపు గుండె కలిగినటువంటి వాడు. దేవుని స్తోత్రం. 6 మూరల జానుడు గొల్యాతును ప్రిమిన వారు జస్ట్ చిన్న ఒడిసలతో చంపిన వాడు దావీదు. అట్లాంటి దావీదు బ్రతికి ఉండగా, అట్లాంటి దావీదు అధికారంలో ఉండగా, అట్లాంటి దావీదు రాజరికాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క సమయంలో జస్ట్ బుడ్డోడికి పుట్టిన ఒక చిన్న కోరిక, ఏమని? నేను రాజు అయిపోవాలి. ఎట్టయిపోతావు? రాజు ఉండగా నువ్వెట్ట రాజు అండి? అధికారి ఉండగా నువ్వెట్ట అధికారి వండి? నాయకుడు ఉండగా నువ్వెట్ట నాయకుడు వండి? అంటే నువ్వు అనుకుంటే ఏమైనా చేసేస్తావా? ఎవరైనా లేపేస్తావా? అది కాదు ఇవాళ జరుగుతున్నది. నీ రాజకీయం కోసం, నీ నాయకత్వం కోసం, నీ పలుకుబడి కోసం అప్పుడు దాకా ఉన్నటువంటి మంచి వ్యక్తులను పట్టన పెట్టుకున్న దుర్మార్గులు ఈ సమాజంలో ఎంతమంది లేరు ఇవాళ? వీళ్ళంతా కూడా ఈ అహీతోపెలు బ్యాచియే. జాగ్రత్తగా వినండి ప్రియమైన వారురా, ఇది అహీతోపెలు చేసిన బోధ. ఈ అహీతోపెలు బోధ ఎవరు విన్నారు? అబ్షాలోము అంటే కొడుకు విన్నాడు. సరే, వాడంటే బుద్ధిహీనుడు, వాడంటే తెలివి తక్కువడు. ఉన్నారుగా పెద్దలు అక్కడ, ఇశ్రాయేలు పెద్దలు ఉన్నారుగా అక్కడ. వాళ్ళ మైండ్ ఏమైంది? వాళ్ళ ఆలోచన ఏమైంది? వాళ్ళు కూడా ప్రియమైన వారురా ఈ బుడ్డోడు చెప్పిన బోధ వినేసేసేసి, అబ్బో ఇదేదో బాగుంది, నిజమే దావీదును లేపేద్దాం, దావీదును వేసేద్దాం,
దావీదును తరిమేద్దాం, దావీదును లేకోకుండా చేద్దాం. దావీదుని ఎప్పుడైతే మనం మీద పడి పట్టేస్తామో, ఏమండి, పట్టేయడానికి ఆయన నీకు పిల్లం కాదు, నీకు బతుకు పిల్ల దొరకదు, నీ ముఖానికి ఎలిగి పిల్ల దొరకదు, నీ ముఖానికి. ఒక కుందేలు పిల్లను పట్టుకోలేవు నువ్వు, ఒక ఉడత పిల్లను పట్టుకోలేవు నువ్వు. అట్లాంటిది సింహపు గుండె కలిగిన దావీదునట పట్టి ఏం చేస్తాడట? ఏమండి, ఎన్ని ఏంటంటే అపాసు పాలైపోయే ప్రలోభాలు. హల్లెలూయా. మరి ఇట్లా చెప్పినప్పుడు ఇశ్రాయేలు పెద్దలు ఏం చెప్పాలి చెప్పండి? అరే ఏంట్రా మీరు చేసే ఆలోచన? తండ్రిని చంపుతానంటవారా ఏంటండి? తండ్రిని చంపమని ఎవడికో లంచం ఎత్తావారా? ఇవాళ జరిగేదంతా అదే. తండ్రిని చంపమని లంచాలు ఇచ్చేవాళ్ళు, తల్లిని చంపమని లంచాలు ఇచ్చేవాళ్ళు, ఏమండి, కొడుకును చంపమని లంచాలు ఇచ్చేవాళ్ళు, మాట ఇంట్లేదని చెప్పేసి అల్లుడిని చంపమని లంచాలు ఇచ్చేవాళ్ళు. మారుతీరావు ఏం చేశాడు? మారుతీరావు గుర్తున్నాడా? మర్చిపోయారా? 7 సంవత్సరాలు అయినట్టు ఉంది. ఏమండి, సుఫారీలు ఇచ్చి, సఫారీలా ఏదో ఇచ్చి మొత్తానికి వేసేయండి, లేపేయండి. ఏమండి, అన్నను చంపించేవాళ్ళు, తమ్ముడిని చంపించేవాళ్ళు. విచిత్రం ఏంటంటే ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుతుందట. ఏమండి, యవనస్తులైనటువంటి మగపిల్లలు జాగ్రత్తగా వినండి నాన్న. పెళ్లి సంబంధాలకు వెళ్ళినప్పుడు నన్ను కనుక తీసుకెళ్తే తప్పనిసరిగా అడుగుతా, అమ్మా అడగొచ్చు అడగకూడదో తెలియదు, తప్పక అడగాల్సిందే, తప్పదు, లాభం లేదు. ఎవరినైనా ప్రేమించావా? ఎవరినన్నా ఇష్టపడ్డావా? నీ మనసులో ఎవరన్నా ఉన్నారా? ఎవరి మీదన్నా కోరిక ఉందా నీకు? అట్లాంటిది ఏదైనా ఉంటే ముందే చెప్పేయమ్మా, నీకు దండం పెడతాం ఆ పిల్లల అమ్మాయికులు. హల్లెలూయా. ఎందుకయ్యా గొడవ అంటే, తీరా పెళ్ళయిన తర్వాత నువ్వు ప్రేమించిన ప్రియుడిని తీసుకొని వచ్చి ఆడితో నువ్వు ఏకమైపోయి ఇంకా కొంతమందిని పోగేసుకొని మా పిల్లల ప్రాణాలు తీయొద్దమ్మా అని దండం పెట్టే రోజులు వచ్చినాయి. ఇప్పుడు 3వ వాక్యం అందరు తీయండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 23వ వాక్యం. అయితే వారు వినకపోయిరి, చెవిని పెట్టకపోయిరి, వినకుండాను బోధ నొందకుండాను మొండికి తిరిగిరి. చాలు. బోధ వినకుండాను, చెప్పండి ఏమయ్యారంట? మొండికి తిరిగిరి. ఏం చేయకోకుండా? బోధ వినకోకుండా మొండికి తిరిగిరి. ఇది ఇర్మియా ద్వారా దేవుడు ప్రవచింపజేసినటువంటి మాట. అదే సమయంలో దేవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆవేదన. దేవుడు ప్రభు అయిన యెహోవా ప్రియమైన వారురా ఇశ్రాయేలీయులకు, ఏమండి, యెరూషలేము నివాసులకు, యోధావారులకు, యోధా రాజులకు ఒక అద్భుతమైన సందేశం ఇచ్చాడు, ఒక అద్భుతమైన బోధ చేశాడు. ఆ బోధనట వాళ్ళు 23వ వచనంలో ఏం చేశారు? వారు ఏమాత్రము కూడా వినకపోయిరి, చెవిని పెట్టకపోయిరి, వినకుండాను బోధ నొందకుండాను మొండికి తిరిగిరి అనండి మాట ఒకసారి. ఎందుకండి మీకు అంత మొండితనం? బోధ నొందకోకుండా అంత మొండితనం దేనికి? మొండితనం, మొండోడండి. ఏంటి మొండోడు అంటే ఏంటి? మొండితనం అంటే ఏంటి? ఎన్నిసార్లు చెప్పినా, ఎంత వివరించినా, ఎంత బోధించినా, ఎంత తెలియజేసినా, ఎంత నచ్చ చెప్పినా ఏంటా మొండితనం? ఏంటా పెంకితనం? ఏంటా చేదస్తం? ఏమండి, బోధ వినట వాళ్ళు ఏమయ్యారంటండి? మొండికి తిరిగారంట. ఎందుకు వాళ్ళ బోధ ఏమిటి? మీరు జాగ్రత్తగా గమనిస్తే ప్రియమైన వారురా 22వ వచనం అనుకుంటా, 21, 22 వచనం మీరు అక్కడ చూస్తే ఈ మాటలు మనకు కనబడతాయి. ఏమని నేను చదువుతున్నా వినండి. 21వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీ విషయంలో జాగ్రత్త పడుడి. విశ్రాంతి దినమున ఏ బరువును మోయకుడి, యెరూషలేము గుమ్మములో గుండా ఏ బరువు తీసుకుని రాకుడి. 22వ వచనం. విశ్రాంతి దినమున మీ ఇండ్లలో నుండి ఏ బరువును మోసుకొని పోకుడి, ఏ పనియు చేయకుడి. నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా ఎంచుకొనుడి అని బోధ చేస్తే, ఆ బోధ విన్న వాళ్ళట ఏం చేశారు? 23వ వచనం. అయితే వారు వినకపోయిరి, చెవిని పెట్టకపోయిరి, వినకుండాను బోధ నొందకుండాను మొండికి తిరిగిరి. మొండితనం మంచిదంటారా? బోధ విషయంలో మొండితనం మంచిదంటారా? ఏమండి, ఏంటి ఇక్కడ బోధ? విశ్రాంతి దినం.
విశ్రాంతి దినం. ఏంటి ఇక్కడ బోధ? ఇప్పటి కాలానికి ఒకవేళ మనము ఆపాదింప చేయాలి అని చెప్పేస్తానంటే పునరుత్థాన దినం. ఇంకా మనకు అర్థమయ్యేటట్టుగా చెప్పుకోవాలి అని అంటే ఆరాధనా దినం. ఏం చేయమంటున్నాడు? మీ విషయంలో జాగ్రత్త పడండి. ప్రియ దేవుని బిడ్డలారా, నా వైపు చూడండి అందరూ ఒకసారి. ఆదివారం ఆరాధనను నిర్లక్ష్యపరుచువారులారా, మీ విషయంలో జాగ్రత్త పడండి. 6 రోజులు మీ పనులను చేసుకోండి, మీ వ్యాపారాలు చేసుకోండి, మీ ఉద్యోగాలు చేసుకోండి, మీ పిల్లలను స్కూళ్ళకు పంపించండి, కాలేజీలకు పంపించండి. మీ కష్టార్జితం కోసం, మీ కడుపు నింపుకోవడం కోసం మీకు దేవుడు ఏ వృత్తి ఇచ్చాడో ఆ వృత్తిలో కొనసాగండి. ఇది యోధారాజులకు, అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు సర్వ సమాజమునకు, సమస్త జనులకు తెలియచేయపరచబడినటువంటి బోధ. ఈ బోధ వారు విన్నారు, కానీ ఏం చేయలేదు వారు. ఈ బోధ అక్కడ ప్రకటింపబడుతూ ఉంటే వారు వినకపోయిరి, చెవిని బెట్టకపోయిరి. వినకుండాను, చెప్పిన విషయాన్ని పాటించకుండాను వారు ఏమయ్యారంటండి? మొండికి తిరిగిరి. అనేటటువంటిది ఏ మాత్రము కూడా మంచిది కానే చెప్పట్లా మీరు కాదు. ఏ బోధ మనం వింటున్నామో, ఏ సందేశాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడో, ఏ వాక్యాన్ని మనకు నేర్పిస్తున్నాడో అది మనలను నిత్యత్వము కొరకు సిద్ధపరిచే అపోస్తుల బోధ అని దాని యందు ప్రియమైన వారురా మనము లక్ష్యముంచి దాని యందు మనము తెగక నిలచి ఉండవలసినటువంటి వారమై ఉంటున్నాము. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. చివరిగా ఒక మాట చదవండి. యోహాను పత్రికలు రాస్తూ తన 2వ పత్రికలో ప్రియమైన వారు ఒక మంచి మాట అంటాడు. యోహాను రాసిన 2వ పత్రిక 9వ వాక్యం చూడండి ఒకసారి. 9వ వాక్యం. యోహాను రాసిన 2వ పత్రిక 9వ వాక్యం. క్రీస్తు బోధయందు నిలచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతి వాడు దేవుని అంగీకరింపని వాడు. ఆ బోధ యందు నిలిచియుండు వాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. దేవునికి స్తోత్రం. అంటే బోధలో ఎవడు నిలిచి ఉంటాడో, బోధ ఎవడు నొందుతాడో, ఎవడు బోధ కొరకు ఆసక్తి కలిగి ఉంటాడో, ఆ బోధ అంతా విని బోధను జీవితంలో అన్వయించుకొని బ్రతుకుతాడో ప్రియమైన వారురా, అట్టి వాడట ఎవరిని అంగీకరించిన వాడు అవుతున్నాడు? ఏమండి? తండ్రి అయిన దేవుడైన యెహోవాని, ఆయన కుమారుడైనటువంటి ప్రభువు యేసుక్రీస్తు వారిని అంగీకరించినవాడు. దేవునికి స్తోత్రం. ఎవరు? బోధను అంగీకరించినవాడు, బోధలో నిలిచి ఉన్నవాడు. అదే బోధను విడిచిపెట్టావనుకో, బోధలను నిలిచిలేవనుకో, అపోస్తుల బోధ మాకు అక్కర్లేదండి, పరలోకం మాకు అక్కర్లేదండి, నిత్యత్వం కోసం సిద్ధపడవండి, పర్వాలేదండి, ఇదే కదండి అని చెప్పేస్తాను కనుక ప్రియమైన వారురా చెప్పే ఈ దైవికమైనటువంటి ఈ బోధను మనం విస్మరించి దీన్ని విడిచిపెట్టి ముందుకు సాగేవారంగా ఉన్నామనుకో, మనము దేవునినే అంగీకరింపలేదని దాని భావమట. ఇక దేవునిని అంగీకరింపకపోతే దేవుడు మనల్ని ఎట్లా అంగీకరిస్తాడు? అంతేనా? 10వ వాక్యంలో ఇంకొక మాట ఉంది. ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు. ఒక మాట వినండి, పరలోకం గురించి మాట్లాడని బోధకుడు ఎవడైనా సరే, నేనైనా సరే, దేవుని రాజ్యము కొరకు సిద్ధపరచని బోధకుడు ఎవరైనా సరే మీ ఇంటికి వస్తేనట చెప్పండి, ఏం చేయమంటాడు? చేర్చుకొనవద్దు. అంతేకాదు శుభమని కూడా చెప్పవద్దు. 11వ వచనం. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో కారణం. ఏమండి? అపోస్తుల బోధగాక లోక సంబంధమైన విషయాలను మీకు పురికొల్పుతూ మిమ్మల్ని మభ్యపెడుతూ మీకు ఏదైనా శుభం పలకడానికి ఎవడైనా మీ ఇంటికి వస్తే వాడిని మీరు మీ ఇంట చేర్చుకొనవద్దు. ఆయన ఎంత పెద్ద బోధకుడైనా కానివ్వండి, శుభమని చెప్పవద్దు. కాదని మీరు చేర్చుకుంటే వాని దుష్టక్రియలలో మీరు కూడా పాలిభాగస్తులైపోతారు. ఇక అక్కడ నుంచి మన కుటుంబాల్లో జరగవలసిన శుభాలు జరగవు, శుభాలు రావు. కారణం, ఈ బోధకుడు దేవుని తిన్నని మార్గాన్ని చెరిపివేసి
బిలాము వంటి బోధకుడు, ఈ లోక సంబంధమైన విషయాల మీద నీ దృష్టిని కేంద్రీకరింపచేస్తూ ఉన్నటువంటి బోధకుడు. అట్టి బోధకుడు మాట గనక నువ్వు విని క్రీస్తు బోధన గనక నువ్వు విడిచిపెడితే, ప్రియమైన వారులరా, మనం క్రీస్తు మన కొరకు సంసిద్ధపరచుతూ ఉన్నటువంటి దేవుని యొక్క రాజ్యాన్ని చేజేతులారా పోగొట్టుకున్న వాళ్ళం అయిపోతాం. అందుచేత ఈ మాటలన్నీ చెప్పడంలో ఒక దైవ సేవకునిగా, మీ ఆత్మీయ తండ్రిగా మీ అందరికీ చేతులు జోడించి చెప్పే మాట ఏమిటంటే, అపోస్తుల బోధ యందు నిలచి ఉండండి. అపోస్తుల బోధ కొరకు ఎడతెగక ఉన్న ఆ 3000 మంది ప్రారంభం, ఆ తర్వాత 5000 మంది దాని కొనసాగింపు, ఆ తర్వాత లెక్కకు మించిన జనం దినదినం 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 సంఘంలో చేర్చబడతా ఉంటే, దేవుడు వారి ద్వారా సూచక క్రియలు, మహత్కార్యాలు ప్రియమైన వారురా జరిగిస్తూ పోతూ ఉంటే చూసిన అన్యజనులు కూడానట ఆశ్చర్యపోయారట. వీరు దేవుని కృప పొందిన వారు అని వారి గురించి మాట్లాడుకున్నారట. దేవునికి స్తోత్ర. చెబుదాం గట్టిగా ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా. వారి కోసం అలా చెప్పించిన దేవుడు ఈ కడవరి దినాలలో మన కోసం ఎందుకు చెప్పించలేడు? ఏమండి, వారంత ఆసక్తి కలిగి బోధ కోసం, నిత్యత్వం కోసం సంసిద్ధపరచబడుతున్నటువంటి ఆ యొక్క జీవితం సాక్షార్థంగా మన ముందు కనపడతా ఉంటే మనం ఎందుకు ఆ విధంగా ముందుకు కొనసాగకూడదు? కాబట్టి ఈ మధ్యాహ్నపు వేళ మనమందరం చాలా తీవ్రంగా ఈ విషయాన్ని ఆలోచన చేసి అపోస్తుల బోధ యందు నిలిచి ఉందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. స్తోత్రములనైనా దేవా, మేమందరము నీ ఎదుట సంపూర్ణులై నిలబడాలనే ఉద్దేశంతో ప్రభు ఈరోజు ప్రభు మాతో మాట్లాడిన మీ మాటలన్నిటిని బట్టి నేను స్తుతిస్తున్నానయ్యా. దేవా, మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో నైనా, నరకానికి పోకుండా మమ్మల్ని మీ రాజ్యంలో చేర్చుకోవడం కోసమైనా మీరు మాటలు దేవా నీ దివ్య గ్రంథములో నుండి మీ మాటలు నైనా మాకు బోధించారు. మీకు స్తోత్రాలు ప్రభు. దేవా మీకు వందనాలు. ఆనాడు నూతన సంఘములో, క్రొత్త నిబంధన సంఘములో పేతురు గారు బోధించినప్పుడు 3000 మంది చేర్చబడ్డారు. ఒక్కనాడే దేవా ఆ 3000 మంది కూడా అపోస్తుల బోధలో నిలిచి ఉన్నారు. దేవా ఆ అపోస్తుల బోధ ఏదో మా ముందు ఉంచారు. మీకు స్తోత్రాలు దేవా, నీకు వందనాలు. నాయన బైబిల్ గ్రంథంలో చాలా రకాల బోధలు ఉన్నాయి నైనా, వాటిలో మేము ప్రభు ఏ బోధ ప్రకారం నడుస్తున్నామో ఒకసారి మీరు మా హృదయాన్ని మీరు పరిశీలించమని ప్రార్థిస్తున్నాం. దేవా నైనా, మీకు విరుద్ధమైన, మీకు ఇష్టము లేని బోధ ఏది మా జీవితంలో ఉండకూడదు, మా హృదయాల్లోనికి రాకూడదు, మా వినికిడిలోనికి రాకూడదు. దేవా అవి మేము వినకూడదు ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు. అపోస్తుల బోధ ప్రకారము మేము నిలిచి ప్రభువా అవి విని నడుచుకోవడానికి మీరు సహాయం చేయండి. వాక్య ప్రకారం నడుచుకోవాలి నైనా. దేవా తండ్రులారా, మీ బిడ్డలను ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను పెంచమన్నావు తండ్రి. నీకు వందనాలు. మేమందరము ప్రభువా మీ యొక్క పరమ తండ్రి మీ యొక్క శిక్షలోను బోధలోను పెరగడానికి మీరు సహాయం చేయండి దేవా. అందుకు నైనా ఇశ్రాయేలీయులు మొండికి తిరిగారు అని సెలవిచ్చారు. ఎటువంటి మొండితనము మా జీవితాల్లో లేకుండగా మీ మాటలను ప్రభువా మేము నైనా విని గ్రహించుకొని విధేయత కలిగి వాక్యానుసారంగా నడుచుకోవటాన్ని మీ కృపను సమృద్ధిగా అనుగ్రహించండి ప్రభువా. తీసుకొచ్చిన ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. చెప్పబడిన మీ మాటలని మా ప్రతి ఒక్కరి హృదయాల్లో భద్రపరచండి. వాక్య ప్రకారం నడుచుకోవాలి, తద్వారా మీ నిత్య రాజ్యానికి వారసులం అవ్వాలి తండ్రి. దేవా ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి లాంటి జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు నైనా. నిత్యము ప్రభువా మీ రాకడ కొరకు దేవా మీ రాజ్యం కొరకు సిద్ధపడుతూ మా విశ్వాస జీవితాన్ని, మా పరుగు పందాన్ని ఓపికతో తుదముట్టించడానికి మీరు సహాయమును చేయమని ప్రార్థిస్తూ యేసు ప్రభు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.